ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మొట్టమొదట సోషల్ పోస్ట్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక అభివాదనలు. సార్ ఇప్పుడు మన వాళ్ళు ఏంటి అనంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి వేస్ తెలియకపోవచ్చు. సో, మన వెల్త్ ప్రాపర్‌గా ఉండాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే టాప్ 3 క్వాలిటీస్ ఏంటి? టాప్ 3 క్వాలిటీస్ అనేది ఫస్ట్ యువర్ గోల్‌కి నీకు లాంగ్ టర్మ్ అనేది సూటబుల్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. సెకండ్, ఇప్పుడు లాంగ్ టర్మ్ అనగానే ఫస్ట్ ఏంటంటే రివార్డ్ టు రిస్క్ అనేది మ్యాక్సిమం ఉంటుందనే ఒక రావాలి. యాక్చువల్‌గా ఏందంటే మనము మామూలుగా ఆలోచించేటప్పుడేమో షార్ట్ టర్మ్‌లో ఆలోచిస్తున్నాము. కానీ ప్లాన్ చేసుకునేటప్పుడేమో లాంగ్ టర్మ్. లాంగ్ ఈ యొక్క కొద్ది కాన్ఫ్లిక్ట్ అయినటువంటి ఆలోచనని మనం చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు లాంగ్ టర్మ్ అన్నప్పుడు డెఫినెట్‌గా మీరు చిన్న ఎగ్జాంపుల్ టైమ్ కెనాట్ బి గోయింగ్ టు బి స్టాప్ ఫర్ ఎనీబడీ ఇన్‌ఫాక్ట్. సో, మనకు దేశం అనేది ముందుకెళ్తుంటుంది. ఆర్థిక రంగం అనేది ముందుకెళ్తుంటుంది. మామూలుగా అన్ని ప్రైజెస్ అనేది పెరుగుతూనే పోతుంటాయి. తగ్గాయి అనేది లేదు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. వాటెవర్ యూ టెల్ థాట్ ధరలు తగ్గించాలన్నా, ధరలు పెరుగుతాయనుకున్నా, ఏమనుకున్నా కూడా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ. సో, ఈ ఫ్యాక్ట్‌ని మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడైతే ఎప్పుడు లాంగ్ టర్మ్‌లో మామూలుగా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి మంచి ఆహ్, ఫలాలనిచ్చాయి తప్పితే ఎక్కడా కూడా మీకు మామూలుగా లేదు. ఏదైనా ఒక ఇబ్బందులనేటివి డెఫినిట్‌గా రావచ్చు. అవన్నీ కూడా షార్ట్ టర్మే. ఒకటి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే మనకు ఏ ఇండస్ట్రీలో పెట్టినా కూడా సరే, ఇండస్ట్రీ అనేది ముందుకు పోవడానికి డిజైన్ చేయబడింది తప్పితే వెనక్కి రావడానికి కాదు. ఈవెన్ మీరు ఈరోజు అనొచ్చు మామూలుగా, "ఏం సార్ మామూలుగా సాఫ్ట్‌వేర్‌లో చూసుకుంటే ఏఐ వచ్చేసి మొత్తం ఐటీ అంతా పడిపోను." అవును. ఐటీ అనేది ఈరోజు ఏఐ అనేది సాఫ్ట్‌వేర్‌కి హెల్ప్‌ఫుల్ టూల్‌గానే ఉండబోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏందంటే, ఇప్పుడు ఏఐ కూడా ఒక ట్రాన్స్‌ఫార్మేషన్ స్టేజ్‌లో ఉంది. ఓకే. ఎలా అంటే, నేను ఒకటి డెవలప్ చేస్తున్నాను, దాన్ని నువ్వు ఉపయోగించుకో అనే స్టేజ్‌లో ప్రెజెంటు ఏఐ ఉంది. కానీ రేపొద్దున ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఇండస్ట్రీ ముందుకెళ్ళడానికి నాకు కావాల్సిన విధంగా ఏఐ డిజైన్ చేయడము అనేది జరుగుతుంది. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టేజ్‌లో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. బట్ జరగబోయేదైతే నేను రెండోసారి చెప్పినదే కరెక్ట్‌గా జరగబోతా ఉంది. అందువల్ల ఇండస్ట్రీ అనేది ముందుకు వెళ్తుంది తప్పితే వెనక్కి వెళ్ళడానికి ఉండదు. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఏ రోజైనా సరే, ఈరోజు మనకు మామూలుగా ఈరోజు ఎంత తక్కువలో అయినా సరే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఒక డిసిప్లిన్డ్ వేలో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ యూ కెన్ స్టార్ట్ విత్ ద రియల్ ఎస్టేట్, యూ కెన్ స్టార్ట్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్, యూ కెన్ స్టార్ట్ విత్ ద స్టాక్స్ ఆర్ యూ కెన్ స్టార్ట్ విత్ ద సేవింగ్స్. సేవింగ్స్ అనేది మినిమమ్ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇన్‌ఫ్లేషన్‌తో చూసుకున్నప్పుడు చాలా మినిమమ్ కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్స్ నేను కొంత ఎంకరేజ్ చేయను. కాకపోతే నీకు ఏదీ లేనప్పుడు అక్కమోడే గతి అన్నట్లు ఖచ్చితంగా నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్స్‌కెళ్ళాల్సొస్తుంది. ఓకే. సో, ఐడియా లేనప్పుడు మనము ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఖచ్చితమైనటువంటి క్వాలిటీస్ మనం తీసుకున్నప్పుడు ఈ డిసిప్లిన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డ్యూరేషన్ మనం కన్‌ఫైన్ చేసుకొని ఉండాలి. ప్లస్ మన యొక్క అవసరాల్ని మన గోల్‌కి తగ్గట్టా లేదా అని చెప్పి తీసుకోవాలి. ఈ 3 క్వాలిటీస్ ఉన్నదంటే మనం లాంగ్ టర్మ్‌లో అనేది మనం ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్.